నమస్కారం అండి. శ్రీ మావూరి వెంకటరమణ సార్ మా సంస్థ అధినేత గారైన శ్రీ మావూరి వెంకటరమణ సార్ పిలుపు మేరకు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో మేము సూపరింటెండెంట్ గారైన సుధా శారదా గారి సహకారంతో అండి ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ నర్సీపట్నంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామండి. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా రక్తం చాలా నీడ్. ఇక్కడ చాలా పల్లెటూర్లకి ఇదే మెయిన్ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే ఉందండి. ఇక్కడ మేము దీని యొక్క ఆవశ్యకత ప్రజలకు తెలియాలి, దీని యొక్క ఉద్దేశం తెలియాలి అని ఒక గొప్ప రక్తదాన శిబిరం, ఒక మంచి కార్యక్రమం చేపట్టాము. ఈరోజు ఇది చాలా విజయవంతంగా అయిందండి. ఇప్పుడు దాకా ఒక 50+ వరకు అయ్యాయండి. ఈ సాయంత్రం వరకు మేబీ 100+ అవ్వచ్చు. ఇది దీని యొక్క ఆవశ్యకత తెలుసుకుని ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అండ్ డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరినీ ఎంత నీడ్ అవసరం, దాని యొక్క బ్లడ్ చాలా అవసరం, ఈ ఉద్దేశం ప్రజలకు తెలియాలి, అందరికి తెలియాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ సంస్థ యొక్క వీళ్ళ సహకారంతో మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం అండి. సో ప్రభుత్వ ఆసుపత్రి నర్సీపట్నం చెప్తే మేడం గారు, సుధా మేడం గారు చాలా సపోర్ట్ చేశారండి. ముందుకు వచ్చారు, ఒక లెటర్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక లెటర్ అడిగారు, రిక్వెస్ట్ లెటర్ అడిగారు, టీం పంపించి మేము వెంటనే మా హెడ్ ఆఫీస్కి మెయిల్ చేయడం అండ్ మా అధినేత గారైన శ్రీ మావూరి వెంకటరమణ గారు వెంటనే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయండి, ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, ఇక్కడ అలాంటివి మనం ఆలోచించకుండా వెంటనే ఆయన దానికి అప్రూవ్ ఇవ్వటము చాలా సంతోషం. అలాగే లాస్ట్ 1 క్రియేట్ చేశాము. అలాగే ఇక్కడ మా సిఎంఆర్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సంస్థ ద్వారా కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో మా ఊరు ఎవరొకరు ముందుంటారు. అలాగే నర్సీపట్నం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మాకు పెద్ద దిక్కు ఒక మెయిన్ ప్రభుత్వ ఆసుపత్రి అండి. ఇక్కడ చాలా పల్లెటూళ్ళకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అందరు ఇక్కడికే వస్తారు. ఇక్కడ ఎప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్, డయాలసిస్ పేషెంట్స్ ప్రతి నీడ్ ఉంటుంది, చాలా అవసరం ఉంటుంది. అది జనాలకు అవగాహన చేయడానికి ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ లాగా ఇలాంటి కండక్ట్ చేస్తున్నందుకు మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి అవేర్నెస్ తేవాలి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మంది చేపట్టాలి, అందరిలో ఈ అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెగ్నెంట్ వాళ్ళు, తర్వాత డయాలసిస్ పేషెంట్స్, తర్వాత బ్లడ్ తక్కువ ఉండే అనీమియా, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా అన్న వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటున్నారు. కానీ మాకు తగినంత మేము బ్లడ్ సెంటర్ ఉన్నా కూడా పేషెంట్ పాపులేషన్కి మేము పూర్తిగా అందించలేకపోతున్నాం. దానివల్ల మేము ప్రతి ఒక్కరికి కూడా సేవ్ లైఫ్ విత్ డొనేటింగ్ బ్లడ్ అనేది, బ్లడ్ డొనేట్ చేస్తేనే మనం ఒక జీవితాన్ని కాపాడగలమని మెసేజ్ నేను ఈరోజు అందిస్తున్నాను. ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒకే ఒక సంస్థ కాకుండా అనేక సంస్థలు మనకి నర్సీపట్నంలో చాలా ఉన్నాయి. అన్ని సంస్థలు కూడా, అన్ని కేటగిరీ వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు ఎవ్రీడే బ్లడ్ డొనేషన్ అనేది ఇస్తే ఎప్పుడు ఏది అవసరమైనా కూడా మేము వెంటనే ఎనీ టైం రాత్రి అనగా పగలనగా మా బ్లడ్ డొనేషన్ స్టాఫ్ కానీ మా డాక్టర్స్ కానీ మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి మేము ఇమీడియట్గా బ్లడ్ ఇవ్వడానికి అవుతుంది ఎమర్జెన్సీ. అదే మాకు తక్కువగా ఉండే బ్లడ్ ఒకళ్ళు ఇద్దరు ఇవ్వడం వలన మాకు అవసరమైనప్పుడు బ్లడ్ మేము ఇవ్వలేకపోతున్నాం. అప్పుడు వాళ్ళకి డొనేషన్ అడుగుతున్నాం. డొనేషన్ అడిగిన తర్వాత ఇస్తున్నాం. కానీ వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితిలో మేము డొనేషన్ అడిగే అంత టైం కూడా మాకు ఉండదు. వాళ్ళకి ఇమీడియట్గా మా దగ్గర ఉన్న బ్లడ్ మేము ఇచ్చేయవలసి వస్తుంది. ఎస్పెషల్లీ డెలివరీ కేసెస్కి అయితే ఒక్కొక్కసారి 2-3 బ్లడ్స్ కూడా ఎట్ ఏ టైం పెట్టవలసి వస్తుంది. దీని గురించి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వైజాగ్ పంపించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడే నర్సీపట్నంలోనే మేము బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి, వాళ్ళకి బ్లడ్ పెట్టాలి. సో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు నర్సీపట్నంలో చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ సిఎంఆర్ షాప్. థ్యాంక్ యూ.